నయన్ అనే మాట ఎప్పటినుంచో ఊరిస్తూనే ఉంది జనాల్ని. ఇప్పుడు అదే మాట నిజమయ్యే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి. 2025లో డార్లింగ్ పక్కన లేడీ సూపర్ స్టార్ స్టెప్పులేస్తుంటే చూసి జోష్లో మునిగిపోవడానికి మేట్ రెడీ అంటోంది రెబల్ సైన్యం. ఇంతకీ మారుతి ఏమంటారు? నయన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా? సలార్, కల్కి సినిమాలిచ్చిన హిట్ జోష్లో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. అదే ఉత్సాహంతో నెక్స్ట్ సినిమాల్ని రపరప్పలాడించేస్తున్నారు. మీరు రెడీగా ఉండండి, పూనకాలు లోడింగ్ అన్న సిగ్నల్స్ పంపించేస్తున్నారు ఫ్యాన్స్ కి. జస్ట్ చెప్పడమే కాదండోయ్, ఎవరి ఊహలకు అందని విధంగా స్టెప్పులు కూడా వేస్తున్నారు. క్రేజీ మూవ్స్ లో భాగంగానే ఇప్పుడు రాజాసాబ్ లో నయన్ ఆన్ బోర్డ్ అనే మాట వైరల్ అవుతోంది. యోగి సినిమాలో నటించారు నయన్ అండ్ ప్రభాస్. ఆ మధ్య కెరీర్ లో మోస్ట్ వాంటెడ్ బ్రేక్ తీసుకోవడానికి ముందు నయన్ చేసిన కమర్షియల్ సినిమాల్లో యోగి ఒకటి. డార్లింగ్ తనకు బెస్టీ అని చాలాసార్లు చెప్పారు లేడీ సూపర్ స్టార్. అప్పట్లో ఈ జోడీ చేసిన యోగి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా క్లిక్ అవ్వలేదు. అయితేనే ఈసారి గురి తప్పదంటున్నారు మారుతి. రాజాసాబ్లో ఓ రీమిక్స్ సాంగ్ ఉంటుందనే మాటలు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు నయన్ స్టెప్పులేయడానికి సమ్మతించింది కూడా. ఆ రీమేక్ సాంగ్కేనా? స్పెషల్ సాంగ్లకు, క్యామియోలకు దూరంగా ఉంటారు నయన్. కానీ డార్లింగ్ కి పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న క్రేజ్, ఆ సాంగ్ వచ్చే సిచ్యుయేషన్ ఆమెని కన్విన్స్ చేశాయట. ఈ నెలాఖరున గానీ నెక్స్ట్ మంత్ కానీ ఈ సాంగ్ షూటింగ్ ఉంటుంది. సో 2025 సమ్మర్ డార్లింగ్ ఫ్యాన్స్ కి చాలా స్పెషల్ గా ఉండబోతోందన్నమాట. తెలుగు ఇండస్ట్రీలో కన్నడ భామల జోరు కనిపిస్తోంది. టాలీవుడ్ లో మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్టుల్లో వీళ్ల హవానే. యువ హీరోలు, స్టార్ హీరోలనే తేడా లేదు. ఎక్కడ విన్నా శాండిల్వుడ్ బ్యూటీలే హల్చల్ చేస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నారు. లాస్ట్ ఇయర్ యానిమల్ తో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ ఈ ఇయర్ పుష్ప 2తో మెప్పించారు. నెక్స్ట్ ఇయర్ కోసం ఆల్రెడీ చావా రెడీగా ఉంది. సీనియర్ కన్నడ హుడిగి అనుష్క ఘాటి అండ్ కత్నార్ మూవీస్ తో నెక్స్ట్ ఇయర్ థియేటర్లోకి దూసుకురావడానికి రెడీ అయిపోతున్నారు. సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ పక్కన నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇటు తెలుగుకు కాస్త దూరమైన హిందీ, కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే. శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో అడపాదడపా కనిపిస్తూనే ఉంటారు. రీసెంట్ గా మెకానిక్ రాకీలో నటించారు శ్రద్ధా శ్రీనాథ్. ఆమె ప్రస్తుతం బాలకృష్ణ సరసన డాకు మహారాజ్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ప్రస్తుతం హిట్ 3 తెలుసు కదా సినిమాల్లో నటిస్తున్నారు. కాంతారా ఫేమ్ సప్తమి గౌడ తెలుగులో తమ్ముడులో యాక్ట్ చేస్తున్నారు. తెలుగులో నా సామిరంగా సినిమాతో మెప్పించిన ఆషికా రంగనాథ్ ప్రస్తుతం విశ్వంభర సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. ప్రయోగాలు చేస్తుంటేనే ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుందని నమ్మే హీరో మమ్ముక్క. ఆయన రీసెంట్ రిలీజ్లే కాదు, ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాల్లో కూడా అదే ఫార్ములాని రిపీట్ చేస్తున్నారు. మలయాళ టాప్ స్టార్ మమ్ముట్టికి మన దగ్గర స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు. అయినా యాత్ర పార్ట్ 1 అండ్ పార్ట్ 2తో తెలుగు ప్రేక్షకులకు రీసెంట్ టైమ్స్ లో మరింత దగ్గరయ్యారు మలయాళ మెగాస్టార్. ఇప్పుడు ఆయన లైనప్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉందనే వార్తలు నెట్టింట్లో రెగ్యులర్ గా కనిపిస్తున్నాయి. కాదల్ సినిమాలో మమ్ముట్టి కాబట్టి చేశారు, మరే స్టార్ హీరో అయినా అంత ధైర్యం చేసేవారు కాదేమో అనే మాటలు ఈ మధ్య గట్టిగా వినిపించాయి. ఆ సినిమా మాన్యాలో ఉండగానే రిలీజ్ అయింది భ్రమయుగం. తంత్ర విద్యలు తెలిసిన వ్యక్తిగా భ్రమయుగంలో నటనతో కట్టిపడేశారు మమ్ముట్టి. తెలుగులో అంతగా క్లిక్ కాకపోయినా మలయాళ ప్రేక్షకులకు మాత్రం చాలా నచ్చేసింది ఈ మూవీ. ప్రస్తుతం బజూకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు మమ్ముట్టి. డిటెక్టివ్ గా మమ్ముట్టి నటిస్తున్న లేటెస్ట్ సినిమా డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్. కామిక్ టచ్ ఉన్న డిటెక్టివ్ డొమినిక్ రోల్లో కనిపిస్తారు మమ్ముక్క. 2025లో బజూకా అండ్ డొమినిక్ మూవీస్ ఆయనకు బంపర్ హిట్ తెచ్చిపెట్టడం గ్యారంటీ అంటోంది మాలీవుడ్. కాంతారా రిలీజ్ కావడానికి ముందు రిషబ్ శెట్టి అంటే కన్నడిగులకు తప్ప మిగతా వారికి పెద్దగా తెలీదు. అలాంటిది ఇప్పుడు రిషబ్ శెట్టి అంటే తెలియని మూవీ లవర్ ఉండరు. సరైన హిట్ ఒక్కటి పడితే చాలు ప్రపంచానికి మనం పరిచయం కావడానికి అని ప్రూవ్ చేసింది కాంతారా. ఆ మూవీతోనే జనాలకి దగ్గరవుతున్నారు రిషబ్. ఆయన మాటలు కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు రిషబ్ శెట్టి. ఇంతటి గౌరవం దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కథ తన దగ్గరకు వచ్చినప్పుడు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసినట్టు చెప్పారు కాంతారా స్టార్. ఛత్రపతి శివాజీకి తాను వీరాభిమానినన్నారు రిషబ్. ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. అయితే వాటన్నింటిలోకి శివాజీ బయోపిక్ అత్యంత గ్రాండ్గా ఉంటుంది. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసమే కాదు, శివాజీ గురించి జనాలకు తెలియని కథను చెప్పడానికి కూడా రెడీ అవుతున్నా అంటున్నారు రిషబ్.
కాంతారాతో వచ్చిన క్రేజ్ను పర్ఫెక్ట్గా వాడుకుంటున్నారు రిషబ్. ఎలాంటి సినిమాలు చేస్తే అన్ని భాషల ఆడియన్స్కు రీచ్ అవుతారనే విషయాన్ని అర్థం చేసుకొని మరి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని సినిమాలు సైన్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మతో జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా అందులో భాగమే. కాంతారా చాప్టర్ 1, ఛత్రపతి శివాజీ, జై హనుమాన్ ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్లైతే రిషబ్ శెట్టి రేంజ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించడం కష్టమంటున్నారు క్రిటిక్స్. ఉందా లేదా అన్నట్టున్న కన్నడ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేయడానికి నయా జమానాలో యష్ లాగే రిషబ్ రెడీ అయ్యారంటున్నారు క్రిటిక్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.